బ్రేకింగ్ న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకారం మరోసారి పడగవిప్పింది. తమ అసాధారణమైన ప్రతిభతో, కష్టపడే తత్వంతో అమెరికా వెళ్లి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నుదన్నుగా నిలుస్తున్న భారతీయులను చూసి కొందరు అమెరికన్లు కంట్లో నిప్పులు పోసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై అక్కడ స్థానికుల్లో అసహనం నానాటికి పెరిగిపోతోంది. భారతీయుల వల్లే తమకు ఉద్యోగాలు దక్కడం లేదు అనే అపోహతో రోడ్లపై కనిపిస్తే చాలు జాత్యహంకార వ్యాఖ్యలతో, అహంకారపూరిత మాటలతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ భారతీయ దంపతులకు అమెరికా వీధిలో ఎదురైన ఘోర అవమానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రవాస భారతీయుల్లో ఈ వీడియో ఆగ్రహానికి కారణమవుతోంది. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You got to go home. Yeah. Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? Are you from India? Yeah. Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You got to go home. Okay. Get the out of my country. అమెరికాలో ఒక నగరంలో రోడ్డు పక్కన ప్రశాంతంగా నిలబడి ఫోటోలు తీసుకుంటున్న ఒక భారతీయ జంటను చూసి ఒక గుర్తు తెలియని శ్వేత జాతీయుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. వారి వద్దకు వచ్చి మీరు ఇండియా నుంచి వచ్చారా అంటూ ప్రశ్నించాడు. ఆ దంపతులు చాలా మర్యాదగా అవును అని సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగని ఆ వ్యక్తి మీకు ఇండియా ఇష్టమా లేక అమెరికా ఇష్టమా అంటూ ఒక ఇబ్బందికరమైన ప్రశ్న వేశాడు. దానికి ఆ భారతీయ జంట చాలా హుందాగా స్పందిస్తూ మాకు రెండు దేశాలు ఇష్టమే, ఇండియాలో మా కుటుంబం ఉంటుంది, ఇక్కడ మేము ఉంటున్నాము అని సమాధానం చెప్పారు. అంతే, ఆ సమాధానం వినగానే ఆ అమెరికన్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి అత్యంత అసభ్యకర పదజాలంతో తిడుతూ అయితే వెంటనే మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అమెరికా వదిలి పొండి అంటూ బెదిరింపులకు దిగాడు. ఆ దంపతులను దారుణంగా దూషిస్తూ మానసిక దాడికి పాల్పడ్డాడు. Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You got to go home. Okay. Get the out of my country. Are you from India? Yeah. Yeah, you like America? ఈ ఘోర అవమానాన్ని, సదరు వ్యక్తి చేసిన బూతుల పురాణాన్ని బాధితులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి రాగానే ఒక్కసారిగా వైరల్గా మారింది. టాలెంట్తో అమెరికా వెళ్లి చట్టబద్ధంగా పన్నులు కడుతూ జీవిస్తున్న భారతీయులపై ఇంత ద్వేషమా అంటూ నెటిజన్లు, ప్రవాస భారతీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల టాలెంట్ చూసి ఓర్వలేక తమ ఉద్యోగాలను భారతీయులే కొల్లగొడుతున్నారు అనే అపోహతో స్థానికులు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలపై జరుగుతున్న చర్చలు స్థానిక అమెరికన్లలో జాత్యహంకార ధోరణికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇటీవల కాలంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులపై ఇళ్ల దగ్గర, రోడ్లపై ఇటువంటి శారీరక, మానసిక దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులకు కనీస రక్షణ కరువైందని, ఇలాంటి జాత్యహంకార ఉన్మాదులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగా సదరు దుండగుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలి అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. America? What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You got to go. Are you from India? Yeah. Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here.
You gotta go home. Okay. Get the out of my country.